లేదు మీరు ఉద్యోగాలు ఇవ్వటం తప్పు, అన్నీ తీసేసి అన్నీ ప్రైవేట్ రంగంలో ఇద్దామంటారా? పోనీ ప్రైవేట్ రంగంలో అంతకుముందు ఇచ్చారంటే అది లేదు. దాంట్లో కూడా వాళ్ళకంటే ఈ 5 సంవత్సరాలు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అంటే మనం ఆలోచన చేయటం లేదా? ఎవరో ఏదో తప్పులు మాట్లాడుతూ ఉంటే దాన్ని అనుకరిస్తూ నమ్ముతూ పోతున్నాం అనేది నాకు అర్థం కాదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఈ 2,31,000 ఉద్యోగాల్లో కూడా 80% వారు అన్నటువంటి సోషల్ ఇంజనీర్ 80% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ బీసీస్కి దక్కిన 2,30,000 ఉద్యోగాల్లో మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎనాలిసిస్ చేసి 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కే చెందినాయి. కేవలం 20% ఓసీ కేటగిరీలకి వెళ్ళినాయి. అదేంటి అంటే అది డిజైరబుల్ మార్పు కాదా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రాజకీయాల్లోకి వెళ్తే అది వేరే విషయం. అవి మనం మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఈరోజు 25 ఎంపీ సీట్లు ఉంటే 5 ఎస్సీ ఎస్టీలకి తీసేసి 20 జనరల్ సీట్లు 11 బీసీలకి ఇవ్వడం జరిగింది. మీ నర్సాపురం బీసీకి ఇవ్వడం జరిగింది, మీ ఏలూరు బీసీకి ఇవ్వడం జరిగింది. ఇది సంథింగ్ అన్థింకబుల్. అంతకుముందు మేము ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో కూడా ఇటువంటి రోజులు వస్తాయి అని ఊహించలా ఎప్పుడు. అటువంటి మార్పులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వారు అన్నారు సోషల్ ఇంజనీరింగ్ రియల్గా జరుగుతూ ఉంది. ఉద్యోగాల్లో అయితే చేసి చూపెట్టారు అది. సో ఉద్యోగాల డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ జరిగితే ఎందుకు డెవలప్మెంట్ కావాలి? ఉద్యోగాల కోసమే కదా. మరి ఉద్యోగాలు ఎప్పుడూ లేనంతగా ఇస్తే మన డెవలప్మెంట్ జరగలేదని ఎందుకు అనుకుంటున్నాం? ఎక్కడో ఏదో సంహౌ ఒక రాంగ్ అదే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటే నిజమే కదా, మనకేం జరగట్లేదు అనుకుంటున్నాం. ఎస్, కొన్ని సెక్టర్లో నెగ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు, రోడ్లు ఇటువంటివి. ఇవాళ కాకపోతే రేపు అవుతాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఏముంది కాంట్రాక్ట్కి డబ్బులు ఇస్తే 4 రోజుల్లో చేసేస్తారు. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ డెవలప్మెంట్ కదా. మిగతాది హ్యూమన్ క్యాపిటల్ బిల్డప్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు 10 ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. దాదాపుగా నీరింగ్ 90% కంప్లీట్ అయినాయి. ఇవన్నీ డెవలప్మెంట్ కదా. ఫిషింగ్ హార్బర్లు ఎవరి కోసం? ఫిషరీస్ చేసేటటువంటి మత్స్యకారుల కోసం. వాళ్ళంతా పేదవాళ్లే కదా. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఫోకస్ అంతా కూడా పేదరికం మీద, పేదవాళ్ళ మీద ఎక్కువ పెట్టడం జరిగింది. ఎందుకంటే దీని మీద అటెన్షన్ లేదు కాబట్టి ఈ టర్మ్లో మనం ఈ సోషల్ ఫోకస్, సోషల్ ఇంజనీరింగ్ తోటి అదేవిధంగా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే మిగతా తర్వాత చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్, హెల్త్ చెప్పాల్సిన పని లేదు. వారు చెప్పారు ఒక ఇంగ్లీష్ మీడియం అని, ఐబీ సిలబస్లు, ఇవన్నీ కూడా ఉద్దేశం ఏంటి? పేదవాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఏదైతే